ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు వినాయకుడికి మూడో ప్రసాదంగా పరవాన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సగ్గుబియ్యం పావు కప్పు, బియ్యం అరకప్పు, బెల్లం ముప్పావు కప్పు, పాలు 1/2 లీటరు, జీడిపప్పు బాదం పప్పు, కిస్మిస్ యాలకుల పౌడరు. సగ్గుబియ్యం బియ్యం రెండు కడుక్కుని ఒక పావు గంట సేపు నానబెట్టుకోండి. అప్పుడు త్వరగా ఉడుకుతుంది. తయారు చేసే విధానం: నాన్ స్టిక్ కడాయి తీసుకుని పాలు దాంట్లో పోసుకోండి. నాన్ స్టిక్ కడాయి అయితే పరమాన్నం అంటుకోకుండా ఉంటుంది. పాలు మరిగిన తర్వాత దాంట్లో కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం బియ్యం రెండు కలిపి దాంట్లో వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఇదిగో ఇలా రెడీ అయిపోతుంది. పాలంతా పీల్చుకొని రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం పౌడర్ వేసుకోండి. బెల్లం పౌడర్ మొత్తం అంతా కరిగేలాగా మొత్తం కలుపుకోండి. కలిసిపోయింది. ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకోండి. యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. గిన్నెలో 2 స్పూన్ నెయ్యి వేసుకుంది. ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వేపుకోండి. వేగిన తర్వాత లాస్ట్న కిస్మిస్ వేసుకోండి. వేగిపోయి ఇప్పుడు దీన్ని పరమాన్నంలో వేసుకుందాం. పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వినాయకుడికి ప్రసాదంగా పెడదాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సలవ కూడా చేస్తుంది.